This is the maximum volume. Hope I am audible now. ఓకే అండి, కొంచెం పర్వాలేదా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారు కొంచెం? సార్ లోగానే ఉంది సార్ వాయిస్ అయితేని. లోగానే ఉంది, ఓకే. కొంచెం సో ఒక అద్భుతమైన సెషన్కి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ ఈ టాపిక్ నాకు ఎంతో, నా మనసుకి ఎంతో దగ్గరైన టాపిక్, ఎంతో చాలా ఇష్టపడి డిజైన్ చేసిన టాపిక్, నేను ఇష్టపడే టాపిక్. ఎందుకంటే చాలా మందికి, మీలో ఎంతమందికి ఇలాగా స్టేజ్ ఫియర్ అనేటువంటిది ఉంటుంది. మనం కూడా ఇంట్రోలో చాలా మంది చెప్పారు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి. సో ఎంతమంది స్టేజ్ ఫియర్ ఉంది అనుకుంటున్నారో, అంటే మీకు స్టేజ్ ఫియర్ ఉంది అనుకుంటున్నారో, మీరంతా కూడా చాట్ బాక్స్ లో ఎస్ఎఫ్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్, ప్లీజ్ యూజ్ ద చాట్ బాక్స్. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే. సో చాలా మందికి ఉందండి. సో ఇది అందరికీ ఉండే ప్రాబ్లం, లాంటి ప్రాబ్లమే, అంతేనా కదా? మరి మీ అందరికీ స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు మరి నాకు కూడా ఉండాలి కదా స్టేజ్ ఫియర్. నాకు ఉందా లేదా స్టేజ్ ఫియర్? సో మీ అందరికీ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తానండి, చిన్నప్పుడు జరిగింది. ఓకే, సో ఏం జరిగిందంటే, మా చిన్నప్పుడు ఒకసారి మా ఫాదర్ ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు. ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కదా ఆఫీస్లో జరిగే ప్రోగ్రామ్స్. సడన్ గా ఏం చేశారంటే, వాళ్ళ మేనేజర్ గారు, మా ప్రసాద్ గారు అబ్బాయి వచ్చారు అని చెప్పి ఇమీడియట్ గా ఆయన పిలిచి ఏం చేశారంటే, నన్ను తీసుకెళ్లి డయాస్ మీద నిల్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చి 2 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. సో అది నా ఫస్ట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక 6th క్లాస్ చదువుతున్న అబ్బాయికి సడన్ గా మైక్ ఇచ్చి మాట్లాడడం అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. సో నేను ఆ రోజు ఏం చేశాను తెలుసా, స్లో సరిపోతుందండి వాల్యూమ్, కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఓకేనా? సరిపోవట్లేదు కొంచెం. ఓకే అండి. సో మా ఫాదర్ ఒకసారి నన్ను ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు. ఆ ప్రోగ్రామ్‌లో మా ఫాదర్ వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను నన్ను చూసి ఇమ్మీడియేట్‌గా మైక్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. మాట్లాడమని చెప్తే నేను చాలా భయపడ్డాను. చాలా భయపడి ఏం చేయాలో తెలియలేదు. ఫస్ట్ టైమ్ ఒకడు సడెన్‌గా పిలిచి 6th క్లాస్‌లో చదువుతున్నటువంటి పర్సన్‌ని పిలిచి, అప్పటిదాకా అంటే ఇప్పుడంటే చాలా స్టేజ్‌లు, ప్రోగ్రామ్స్ స్కూల్స్‌లో ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ ఒకానొక టైంలో ఇలాగ స్టేజ్ అనేటువంటిది లేనే లేదసలు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను పిలిచారు. పిలిచి మాట్లాడమని చెప్పారు. మాట్లాడమంటే నాకు చాలా భయమేసిందండి. భయమేసి నేనేం చేశానంటే, అప్పుడు ఆ స్పాట్‌లో నేను మైక్ వదిలేసి పారిపోయొచ్చాను. స్టేజ్ దిగేసి పారిపోయొచ్చాను. అది నిజంగా జరిగింది. సో ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అప్పుడు కిందకొచ్చాక అదేంటండి మీ అబ్బాయి ఎలా పారిపోయొచ్చాడంటే, ఒక్క నిమిషం ఆగండి సార్ అని చెప్పి మా ఫాదర్ టైం తీసుకొని ఏం చేశారంటే, మళ్ళీ నన్ను ఒక పక్కన రూమ్‌కి తీసుకెళ్ళి మా ఫాదర్ ఏం చెప్పారంటే, "ఇది స్టేజ్. ఇది మాట్లాడితేనే నువ్వు బావుంటుంది. మా సార్ పిలిచారు. పిలిచినప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ దొరకదు. దొరికినప్పుడు ఉపయోగించుకో" అని చెప్పి మా నాన్నగారికి ఒక 5 మినిట్స్ నాతో మాట్లాడారు. మాట్లాడి ఏం చేశారంటే కొంచెం మంచినీళ్ళు అవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. అప్పటికల్లా కొంచెం సడెన్ కదండీ. సడెన్ కాబట్టి మనం ప్రిపేర్ అయ్యలేం. ఎప్పుడైనా ఎవరికైనా సరే ప్రిపేర్ అయ్యి లేకుండా ఉంటే ఎవరికైనా సరే కొంచెం చిన్న 1% ఆఫ్ భయం అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఇది నాకు నా లైఫ్‌లో జరిగినటువంటి ఫస్ట్ స్టేజ్ ఎపిరియన్స్. ఒకసారి ఎప్పుడైతే నేను స్టేజ్ ఎక్కి మాట్లాడడం మొదలుపెట్టానో, ఇక ఆ తర్వాత ఇంక నన్ను ఎవరు ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడడం అనేటువంటిది రొటీన్ అయిపోయింది నాకు. ఇప్పుడు నాకసలు భయమే లేదసలు. ఇప్పుడు 10,000 మంది ఉన్నా సరే నించొని మాట్లాడతాను. మా ఆఫీస్‌లో ప్రోగ్రామ్స్ అన్నీ నేనే యాంకరింగ్ చేస్తాను. మా ఆఫీస్ ప్రోగ్రామ్స్ అన్నీ నేనే హోస్ట్ చేస్తాను. సో, అలా అని సో, దీన్ని నేను ఎలా ఓవర్‌కమ్ చేశాను అనేటువంటిది నేను చేసినటువంటి ప్రాక్టికల్ టెక్నిక్స్ మీకు నేర్పించబోతున్నాను. ఓకేనండి. నేను చేస్తుంది, నేనేం చేశానో అదే మీకు నేర్పించబోతున్నాను. నేనేం చేస్తున్నానో అదే చెప్తున్నాను. ఓకే. వాటెవర్ ఐ హాడ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఐయామ్ గోయింగ్ టు షేర్ మై ఎక్స్‌పీరియన్సెస్ విత్ యూ. సో, నేనిక్కడ నా తాలూకు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చాను గానీ, ఏదో సెషన్ చెప్పడానికి అయితే రావట్లేదు. కాకపోతే దానికోసం అంటే ఐయామ్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ మై పీపీటీ. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేశాను మీ అందరి కోసం. సో, ఇదంతా దిస్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ అండి. సో, క్వెషన్స్ అడిగినప్పుడు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఐయామ్ రిమూవింగ్ మై స్పాట్‌లైట్ తీసేస్తున్నాను. సార్ నా స్పాట్‌లైట్ తీసారా కొంచెం ప్లీజ్? ప్లీజ్ రిమూవ్ మై స్పాట్‌లైట్. వెంకట్ గారు. ఓకే. నేనే తీసాను. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇదండి సంగతి. ఓకే. సో, ఐయామ్ గోయింగ్ టు షేర్ మై ప్రెజెంటేషన్ ఒకసారి చూడండి. సో, ఇవాళ మన టాపిక్ ఏంటి ఏందో ఒకసారి చూద్దాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఆహ్, యాహ్!
హోప్ ద స్క్రీన్ ఇస్ విజిబుల్ టు ఎవ్రీవన్. సో కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? ఓకే సార్. విజిబుల్ సార్. సూపర్ సూపర్. సో ఏం కనిపిస్తుందండి ఇక్కడ స్టేజ్ అక్కడ పైన? ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? వాట్ కెన్ యూ సీ ఆన్ ద స్క్రీన్? హలో, స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? చూసి చెప్పొచ్చండి, పర్వాలేదు. నేను అందుకే పవర్ పాయింట్ వేసి మరీ చెప్తున్నాను. ఎవరైనా ఉంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఉందా లేదా? ఒక్క నిమిషం, అన్మ్యూట్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేస్తాను. అన్మ్యూట్ ఆప్షన్ లేదు. ఓకే ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. యా. సో ఇప్పుడు ఇచ్చాను సార్, ఏం కనిపిస్తుంది? వాట్ కెన్ యూ సీ? Man beside the curtain, sir. మ్యాన్ బిహైండ్ ఎ కర్టన్. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్. సో ఇప్పుడు మీరంతా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేసాను. మీరంతా కూడా కర్టన్ వెనకాల ఉన్నారు. రాబోయే రోజుల్లో కర్టన్ ముందుకు రాబోతున్నారు. యూఆర్ ఆల్ గోయింగ్ టు బికమ్ ట్రైనర్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కర్టన్. సో ఆ స్టేజ్ ఫియర్ ఏదైతే ఉందో అది ఓవర్కమ్ చేసి మీరంతా కూడా కర్టన్ ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. సో అదంతా ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడిగితే ఫోటోలో ఉన్నది మీరే. ఫోటోలో ఉన్నది ఎవరండి? ఫోటోలో ఉన్నది మీరే. సో ఇవాళ టాపిక్ స్టేజ్ ఫియర్ అండి. స్టేజ్ ఫియర్ని మనం ఇంకొక 2 పేర్లతో కూడా పిలుస్తామండి. ఆ పేర్లే స్టేజ్ ఫియర్ అని, ఓకే, స్టేజ్ ఫ్రైట్ అని, గ్లాసోఫోబియా అని కూడా పిలుస్తాం. సైకాలజీలో గ్లాసోఫోబియా అనేటువంటి పేరు ఉందన్నమాట. గ్లాసోఫోబియా అనేటువంటి నేమ్ తోటి కూడా పిలుస్తుంటాం. ఓకే, సో అది సంగతి. సో ఇవాళ టాపిక్ స్టేజ్ ఫియర్. సో దీన్ని మనం ఏం చేయాలి? ఓవర్కమ్ చేయాలి, కాంకర్ చేయాలి. హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్ అండ్ వీ హ్యావ్ టు కాంకర్ ద స్టేజ్ ఫియర్. ఓకే, సో ఇవాళ సెషన్ అంతా కూడా మనం వాట్ ఆర్ ద టిప్స్ అండ్ టెక్నిక్స్ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్ అండ్ హౌ కెన్ వి కాంకర్ ద స్టేజ్ ఫియర్ అండ్ వీ కెన్ కాంకర్ ద వరల్డ్. ఇఫ్ యూ కెన్ కాంకర్ ద స్టేజ్ ఫియర్, యూ కెన్ కాంకర్ ద వరల్డ్. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా? ఒక్కసారి మీరు కనుక స్టేజ్ ఫియర్ కనుక కాంకర్ చేస్తే నెక్స్ట్ మూమెంట్ నుంచి మీరు ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటారు. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బాగున్నా, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి మాట్లాడతాను, ఒక్క నిమిషం టైం ఇవ్వండి మాట్లాడతాను, కొంచెం ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్ మాట్లాడతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఆ లేదుకి వెళ్ళిపోతారు. ఒకసారి అది కనుక స్టేజ్ మీదకి ఎక్కండి, స్టేజ్ లాగేసుకుంటారు మిమ్మల్ని. ఓకే, సో అయితే మా గురువు గారు ఒక అతను ఉన్నారండి. నన్ను ఈ రోజు ట్రైనింగ్ ఫీల్డ్ లో ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా గురువు గారు ఒక అతను ఉన్నారు. ఆయన నాకు ఏం చెప్పారంటే, నరసింహమూర్తి ఒక విషయం చెప్తా విను, అసలు స్టేజే లేదు, స్టేజ్ అనేది లేదు, జస్ట్ ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ అంతే. నువ్వు అందరికీ కనిపించడానికి ఒక చిన్న గట్లా కట్టారు అంతే. స్టేజ్ కాదు, స్టేజ్ అనే పాయింట్ లేదు. నువ్వు వాళ్ళు సమానమే. నువ్వు కనిపించడం కోసం ఒక మెట్టు పైన ఉన్నావు అంతే, అంతమించి ఏం లేదు. నువ్వు వాళ్ళతో సమానమే. కాకపోతే అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, నువ్వు గనక స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నావంటే నువ్వు నించుని ఉంటావు, మొత్తం ప్రపంచం అంతా నీ మాటే వింటుంది. అక్కడ కూర్చున్నావు అంటే యు ఆర్ ద రూలింగ్ ద స్పేస్, యు ఆర్ ద రూలింగ్ ద స్పేస్, యు ఆర్ రూలింగ్ ద స్టేజ్ అని చెప్పారండి. అని చెప్పిన తర్వాత నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాంటి రూలింగ్ స్పేస్ లో మనం ఉంటే ఎంత బాగుంటుందండి. కెన్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ రూలింగ్ ద ఎంటైర్ క్రౌడ్ ఇన్ ద ఆడిటోరియం అండి. ఒక ఆడిటోరియంలో ఉన్నటువంటి అందరి క్రౌడ్ ని మొత్తం మన ఒక్క మాటతో వాళ్ళంతా కంట్రోల్ అవుతున్నట్టే. ఎంత పవర్ఫుల్ స్పేస్ అంటే ఇది. కెన్ యూ జస్ట్ విజువలైజ్ బీయింగ్ దేర్ అండ్ స్టాండింగ్ దేర్ అండ్ టాకింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టు దమ్. మీ తాలూకు ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి షేర్ చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. యా, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ అగైన్. సో మనం ఏం చేద్దామంటే ఇవాళ హౌ టు కాంకర్ స్టేజ్ ఫియర్ అండ్ హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్ అనే పాయింట్ మీద మనం డిస్కస్ చేద్దాం. టాపిక్ అంతా దాని గురించి మాట్లాడదాం. యా, సో ఇదంతా ఇంటరాక్టివ్ సెషన్ అండి. సో ఇప్పుడు ఒక టీ షాప్ ఉంది. చాలా మంది మొన్న డిస్కషన్ లో నేను ఉన్నాను కాబట్టి నాకు అర్థమైంది. ఎవరో చెప్పారు, ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు. నేను కూడా మన శామ్యూల్ గారి డాక్టర్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఏం చెప్పారంటే, ఒక టీ షాప్ లో నేను నలుగురితో మాట్లాడగలుగుతున్నానండి, కానీ ఒక 10 మంది కనిపిస్తే నేను మాట్లాడలేకపోతున్నానండి అని. ఐఎమ్ రైట్? హోప్ ఐఎమ్ రైట్ అండి. ఎవరన్నా రైట్ అయితే కెన్ కన్ఫర్మ్ అండి ప్లీజ్. మేడం ఉన్నారా? మేడం గారు, శామ్యూల్ గారి డాక్టర్ పేరు నాకు గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్ సార్. ఓకే, నో ప్రాబ్లం. సో మనం ఏంటంటే ఒక 10 మంది మనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే చాలా హ్యాపీగా కూల్గా మాట్లాడతాం. కానీ అదే గనక మనకి తెలియని వ్యక్తులు ఒక 10 మంది ఉంటే మాట్లాడాలంటే ఆలోచిస్తాం. ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మన చుట్టూ మనం ఒక్కడమే సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాం.
ట్రావెల్ చేసినప్పుడు మన చుట్టుపక్కల ఎవరూ తెలీదు మనకి. ఎవరితోటి మాట్లాడం. అర్థమైందండి? సో, మనకి ఎప్పుడైతే ఎవరు మనకు తెలీదో అప్పుడు మనం మాట్లాడం అన్నమాట. సో, మనకి ఇప్పుడు ఇవాళ మనం ఈ టెక్నిక్స్ అంటే మనకి ఎవరు తెలిసినా తెలియకపోయినా మాట్లాడే టెక్నిక్ మనం నేర్చుకుంటాం. ఇది ఓవర్‌కమ్ ఎలా చేయాలి? స్టేజ్ ఫియర్ అనేటువంటి పాయింట్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేయాలి? సో, స్టేజ్ ఫియర్ అంటే ఏంటి? స్టేజ్ ఫియర్ అంటే జనాలు ఎప్పుడైతే కనిపిస్తారో వాళ్ళ ముందు నించొని మాట్లాడడానికి భయపడడం. సో, చూసారా ఇప్పుడు? ఇందాకల మీరెక్కడున్నారు? ఇందాక మీరంతా ఎక్కడున్నారండి? కర్టెన్ వెనకాల ఉన్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? కర్టెన్ తొంగి చూస్తున్నారు. కర్టెన్ లోపల నుంచి అసలు బయట ఎవరున్నారా అని చూస్తున్నారు. ఓకే. సో, నెమ్మదిగా ప్రమోషన్ వస్తుంది మీకు. ఓకే. యూర్ గెట్టింగ్ ప్రమోటెడ్. ఇప్పుడేం చేస్తున్నారు మీరు? ప్రిపేర్ అవుతున్నారు. యూ ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ టు ఎంటర్ ఆన్ టు ద స్టేజ్ అని. సో, స్టేజ్ ఫియర్ అంటే మనకి పబ్లిక్ ఒక 10 మంది, 20 మంది, 40 మంది, 100 మంది కనిపిస్తే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మనకు కొంత యాంక్సైటీ వచ్చేస్తుంది. ఆ యాంక్సైటీనే స్టేజ్ ఫియర్ అని పిలుస్తాం. కాకపోతే ఈ యాంక్సైటీ ఆర్ స్టేజ్ ఫియర్ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏవైతే టర్మ్స్ మనం పిలుస్తున్నాం, గ్లాసోఫోబియా అన్నాం, స్టేజ్ ఫియర్ అన్నాం, స్టేజ్ ఫ్రైట్ అన్నాం, ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి క్యూర్డ్ అండ్ వి కెన్ ఓవర్‌కమ్ ఎవ్రీథింగ్. ఇది ఓవర్‌కమ్ చేయొచ్చు. మేమందరం ఓవర్‌కమ్ చేసొచ్చాం. మాతో పాటు మీరు కూడా ఓవర్‌కమ్ చేసేటువంటి ఇన్‌పుట్స్ మేమిస్తాం. మీకు దానికి తగినటువంటి గైడెన్స్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. హోప్ యూ ఆర్ ఆల్ రెడీ. ఎంతమంది రెడీగా ఉన్నారో ఒకసారి ఆర్ అని టైప్ చేయండి సార్ చాట్ బాక్స్‌లో. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు ఓవర్‌కమ్ ది స్టేజ్ ఫియర్? సూపర్ అండి. సూపర్. ఇప్పుడు నాకు మీలో ది ఇంటరాక్టివ్ సెషన్ అని చెప్పాను కదా! ఇప్పుడు మీలో నాకు కావాల్సింది ఏంటంటే సింప్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్. మీరెవరైనా చెప్తారా? కెన్ సంబడీ సే అన్‌మ్యూట్ అండ్ సే ఫ్యూ సింప్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఎక్కితే మీకెలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ వెన్ యూ ఆర్ స్టాండింగ్ ఆన్ ఎ స్టేజ్? ఎవరైనా పర్లేదు. నో ప్రాబ్లమ్. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ యాంగ్జైటీ సార్. యాంక్సైటీ క్రౌడ్. ఫీల్. ఓకే. ఇంకా వేరే హ్యాపీ వాళ్ళు ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అది గౌరవంగా ఉంటుంది సార్. ఒకసారి మనం చూసేటప్పుడు స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది సార్? మళ్ళీ చెప్పరా? గౌరవంగా ఉంటుంది. అంటే అందరి ముందు చెప్పాం కదా, హ్యాపీగా ఉంటుంది. ప్లస్ మనకి రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఓకే. కానీ స్టేజ్ ఫియర్ తరగతి సింప్టమ్స్ ఏంటని అడిగాను. మీ స్లైడ్ చూసి సింటమ్స్ భయంగా ఉంటుంది సార్. కొంచెం భయంగా ఉంటుంది. భయం వేస్తుంది. ఓకే. ఇంకెవరన్నా? షణ్ముఖ గారు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ వాయిస్ ఏంటండి? షివరింగ్ సార్. షివర్ అవుతుంది. బాడీ షివర్ అయిపోతుంది. వెరీ గుడ్. సూపర్. సూపర్ అండి. సో, మనకి మేజర్‌గా మనకి చాలా సింప్టమ్స్ వస్తాయి. అందులో మేజర్ సింప్టమ్స్ అయితే ఇవండి వచ్చేది. ఎవరికైనా కామన్‌గా వచ్చే సింప్టమ్స్ ఈ 4 వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. హార్ట్ బీట్ ఏదో పరిగెత్తి వస్తే ఏమవుతుంది? పరిగెత్తి ఎక్కడైనా సరే ఏదైనా రన్నింగ్ బస్సు వెళ్ళిపోతున్న బస్సు మనం క్యాచ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? పరిగెడతాం. పరిగెట్టినప్పుడు మనకేమవుతుంది? హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఆ టైంలో మనకేంటి? మొత్తం ఒళ్ళంతా చెమట పెట్టేస్తుంది. మంచి అరచేతులంతా చెమట పెట్టేస్తుంది. సో, అలాంటి స్టేజ్ వచ్చేస్తుందన్నమాట. స్టేజ్ ఎక్కితే మనం అంతలాగా అలసిపోయినట్టు ఫీల్ అయిపోతాం. మన బాడీ అలా ఫీల్ అయిపోతుంది. అది ఎందుకు ఫీల్ అవుతుందో కాసేపట్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ అరచేతులన్నీ చెమటలు పట్టేస్తాయి. అరికాళ్ళన్నీ చెమటలు పట్టేస్తాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఓకేనండి. మన వాయిస్ గొంతు బొంగురుపోతుంది. వణుకుతూ ఉంటుంది. సరిగ్గా మాట్లాడలేము. మనకి ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా స్టేజ్ ఎక్కగానే మర్చిపోతాం. ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళండి స్టేజ్ ఎక్కగానే మర్చిపోతాం. అదే స్టేజ్ పీరియడ్. సో, ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా స్టేజ్ ఎక్కగానే మర్చిపోతాం. సో, ఇవన్నీ ఈ 4 కూడా మేజర్ సింప్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్. మనం ఎన్ని చెప్పుకున్నా సరే ఈ 4 మాత్రం కంపల్సరీగా కామన్‌గా ప్రతి వాళ్ళలో కనిపించేది. ఓకే. సో, ఇవి సింప్టమ్స్ ఆఫ్ స్టేజ్ ఫియర్. సో, స్టేజ్ ఫియర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఒక 10 మంది ముందు మాట్లాడడానికి మనం భయపడ్డాం అనేటువంటిది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? సింప్టమ్స్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అసలు ఫోబియా అంటే ఏంటి? మనం ఇందాక గ్లాసోఫోబియా అని రాసాం చూడండి. గ్లాసోఫోబియా అని రాసాం కదా! గ్లాసోఫోబియా. గ్లాసోఫోబియా అనేటువంటిది సైకాలజీ కాన్సెప్ట్. సైకాలజీలో స్టేజ్ ఫియర్‌ని గ్లాసోఫోబియా అని పిలుస్తారు. ఓకే. సో, ఫోబియా అంటే ఏంటి? వాట్ ఈస్ ఫోబియా? ఫోబియా అంటే చాలా సింపుల్ అండి. ఫియర్ ఆఫ్ సంథింగ్. ఏదోనో చూస్తే భయం. ఏదైనా చూస్తే భయం. బొద్దింకని చూస్తే భయం. ఫైటర్‌ని చూస్తే భయం. కుక్కల్ని చూస్తే భయం. ఉంటాయి కదా! అలాంటి భయాలు ఉంటాయా తెలుసా? ఎత్తు అంటే భయం. ఎత్తులోంచి పైనుంచి కింద చూస్తే భయపడమా? సో, ఏదైనా సరే చూస్తే భయపడితే దట్ ఈస్ కాల్డ్ ఫోబియా అని పిలుస్తారు.
ఓకే. ఈ ఫోబియాలో ప్రాబ్లమ్ ఏంటంటే, ఫోబియా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనిషి తాలూకా కాన్ఫిడెన్స్‌ని ఓవర్‌టేక్ చేసేస్తుంది. ఓకే. సో, ఫోబియా అంటే దేని గురించైనా మనం బాగా ఎక్కువగా భయపడితే, దాన్ని మనం ఫోబియా అని పిలుస్తాం. దేని గురించైనా బాగా మనం భయపడితే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫోబియా. ఓకే. సో, ఇప్పుడు యాహ్! సో, అసలు ఫోబియాలో టోటల్‌గా ఇంపార్టెంట్ ఫోబియాస్ ఏంటో తెలుసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ స్పేస్ వచ్చింది గ్లాసోఫోబియానే. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగే. ఎన్ని ఫోబియాస్ ఉన్నా నంబర్ 1 ప్లేస్ గోస్ టు గ్లాసోఫోబియా. అంటే జనాలందరూ ఏం చేస్తున్నారంటే, మేము సెకండ్ ప్లేస్ ఏముంది? ఫియర్ ఆఫ్ డెత్ ఉంది. నేను చనిపోవడానికైనా రెడీ అయిపోతాను కానీ స్టేజ్ మాత్రం ఎక్కనంటున్నారు. అంత ఆ లెవెల్‌లో భయపడిపోతున్నారు జనాలు. కానీ అంత ఏముందండి, స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఏమవుతుంది? అంత భయం ఏముంది అందులో? ఒక్కసారి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా భయపడ్డాం అనుకోండి, భయపడుతుంటే భయం అలా మనల్ని ఓవర్‌టేక్ చేస్తుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే భయాన్ని ఓవర్‌కమ్ చేసి ఒక్కసారి మనం ఒక అడుగు ముందుకేసామనుకోండి, ఒక అడుగు ముందుకేస్తే అప్పుడేమవుతుంది? మనం ఇమ్మీడియేట్‌గా మనతలగా ఆ భయం మనల్ని సపోర్ట్ చేస్తుంది. సో, ఇక్కడేమవుతుందంటే ఒక సర్వే చేశారండి. సర్వే చేస్తే 75% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, నాకు చావు కన్నా స్టేజ్ ఎక్కడమే భయం అని చెప్పారు. చనిపోవడం కన్నా కూడాను స్టేజ్ ఎక్కడమే చాలా భయం అని చెప్పారు. చిన్నప్పుడు నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూసానండి. భయం గురించి చెప్తున్నాం కాబట్టి భయం గురించి చిన్న ఆహ్, టీవీలో చూసిన నా చిన్నప్పుడు చూసిన చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి మీకు నేరేట్ చేస్తాను. ఓకే. ఒక కుక్క తరుముతూ ఉంటుంది ఒక పర్సన్. ఒక చిన్న అబ్బాయిని స్కూల్ పిల్లాడిని కుక్క తరుముతూ ఉంటుంది. కుక్క తరుముతూ ఉంటే ఆ పర్సన్ పరిగెత్తి పరిగెత్తి వస్తుంటే వాళ్ళ మదర్ అతన్ని ఆగు అని చెప్తుంది. ఆగు నువ్వు కదలకు అలా చూడు అని చెప్పి. కుక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని చెప్పి. కుక్క కళ్ళలో కళ్ళు పెట్టి అతను కాన్ఫిడెంట్‌గా చూస్తాడు. కుక్క పారిపోతుంది. అంటే ఏం చేసాడాయన? పరిగెత్తాడా? పరిగెత్తలేదు. పరిగెత్తడం ఆపేసాడు. మీరు పరిగెడుతున్నంత కాలం భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆగుతారో, ఆగి దాన్ని ఏం చేయాలో చూద్దామని ఆలోచిస్తారో, ఆ ఆలోచన వచ్చినప్పుడు మరుక్షణం నెక్స్ట్ మూమెంట్ నుంచి మీకు మీరు మీ తాలూకా భయాన్ని ఓవర్‌కమ్ చేసేటువంటి ఆపర్చునిటీ వస్తుంది. ఓకే. సో, ఇది ఒక స్టోరీ అండి. చిన్నప్పుడు నేను తెలుసుకుంది. సో, మనకేమవుతుందంటే ఒక సర్వే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇది మొత్తం ఇంటర్నేషనల్లీ పబ్లిష్డ్ అండి. నేను ఏదైనా టాపిక్ చేసినప్పుడు చాలా రిసర్చ్ చేసి చేస్తాను. సో, ఇది కూడా పార్ట్ ఆఫ్ మై రిసర్చ్ అన్నమాట. సో, చాలా మంది మామూలుగా 100 మందిలో 75 మంది ఏమంటారంటే పబ్లిక్ స్పీకింగ్ చనిపోవడమే బెటరు. పబ్లిక్ స్పీకింగ్ కన్నాను అని చెప్పనేటువంటిది చాలా మంది అభిప్రాయపడ్డారండి. ఇది నిజం కూడా. చాలా మంది అంటే స్టేజ్ ఎక్కండి అంటే చాలా భయపడిపోతుంటారు. బలవంతంగా లాగాల్సొస్తుంది. ఓకే. సో, అది సంగతన్నమాట. సో, మనం మాత్రం వి ఆర్ ఆల్ గోయింగ్ టు బికమ్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్. మనకి ఇంకా భయం అనేటువంటిది ఇంకా నిన్నటితో ముగిసిపోయింది. ఇవాళ నుంచి ఇప్పుడు మనం ఎలాగ స్టేజ్ ఫియర్ ఓవర్‌కమ్ చేయాలి అనేటువంటి పాయింట్ మనం తెలుసుకున్నాక నెక్స్ట్ డే నుంచి ఇంక భయం అనేది పాయింట్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఇవాళ మొత్తం నేర్చుకోబోతున్నాం. ఎలాగ మనం హౌ కెన్ వి ఓవర్‌కమ్ ది స్టేజ్ ఫియర్ అనే పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. రైట్. సో, మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఎంతమంది గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉన్నారు? ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. యెస్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ యెస్. యూ ఆర్ రెడీ టు లిసన్ టు గుడ్ న్యూస్. చేస్తున్నారా? వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓహోహో! వెరీ గుడ్. అందరూ యాక్టివ్‌గా ఉన్నారండి. సూపర్. సూపర్. నాకు ఇలా యాక్టివ్‌గా ఉండే ఆడియన్స్ అంటే చాలా ఇష్టం. యాహ్! సో, మీ అందరికీ కూడా ఒక చాలా మంచి అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్తున్నాను. సో, గుడ్ న్యూస్ వినడానికి మీరంతా రెడీగా ఉన్నారని కోరుకుంటున్నాను. సో, మీ అందరికీ నేను చెప్పాలనుకున్నటువంటి గుడ్ న్యూస్ హియర్ ఇట్ ఈస్. చూడండి. స్క్రీన్ మీద ఉంది. సో, ఎవరైతే ఇలా భయం అనుకున్నారో అది ఓవర్‌కమ్ చెయ్యొచ్చు. భయం అని ఎవరైతే అనుకుంటున్నారో, ఏ భయం అయితే ఆ భయాన్ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఓకేనండి. సో, మనం ఏదైనా భయం అనేటువంటి దాన్ని వి కెన్ ఓవర్‌కమ్ ఎనీథింగ్ యూ వాంట్. సో, మోస్ట్ ఇండివిడ్యువల్ కెన్ లెర్న్ టు మేనేజ్ అండ్ ఈవెన్ ఓవర్‌కమ్ దేర్ ఫియర్స్. మనం ఏదైతే భయం అనుకుంటున్నామో అది మనం ఓవర్‌కమ్ చేయడం నేర్చుకోవచ్చండి బాగా. అయితే దీనికోసం నెల్సన్ మండేలా గారు ఒక కొటేషన్ చెప్పారు. కొటేషన్ నేను చదవట్లేదు. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం పెడుతున్నాను. ఓకే. ఈ యాహ్! సో, మనకేదైనా భయం అనుకుంటే ఆ భయాన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికి ఒక సినారియో చెప్తానండి. మీ అందరికి ఒక సినారియో చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక రూమ్ ఉంది. ఓకే. మొత్తం ఊరు మొత్తానికి దూరంగా ఒక రూమ్ మాత్రమే ఉంది. ఆ రూమ్‌లో పాముంది. ఓకే. మీరు మాత్రమే ఉన్నారు. మీరు, పాము మాత్రమే ఉన్నారు. మీకు పామంటే భయం. పామంటే భయమనే కాదు అందరికి. పాముని చూస్తే ఎవరికైనా భయపడతాం. మీరు, పాము మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ రూమ్‌లో ఉన్నారు. రూమ్‌లో పామొచ్చింది అనుకోకండి. ఎటు నుంచి వచ్చిందో తెలీదు. ఎక్కడ దారి కనిపించట్లేదు. మీరు బయటికెళ్ళడానికి లేదు. బయట తాళం వేసింది. ఎవరో తాళం వేసి బంధించారు. యు ఆర్ లాక్డ్. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? యూ కెనాట్ ఎస్కేప్. కదా! సో, అందుకని చెప్పి మీరేం చేస్తారంటే, ఆ పాముని ఎదుర్కోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మీకు డూ ఆర్ డై సిట్యుయేషన్.
ఇప్పుడు ఏమవుతుందంటే అయితే మీరు పాముని చంపకపోతే పాము మళ్ళీ మేము తిరిగి వచ్చి మేము చంపేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్లో మాట్లాడుతుంది. ఓకే, యా. సో ఐమ్ గోయింగ్ టు ద ప్రెజెంటేషన్ అగైన్. యా. సో మనం మనకి ఏవైతే భయాలు ఉన్నాయో, ఎటువంటి భయం అయినా సరే, చాలా మంది అంటారు నాకు సైన్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే భయం. ఈ భయాల్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, సో నేర్చుకోవాలండి. కొంచెం మనకు అర్థమయ్యేటువంటి విషయాలు, అర్థమయ్యేలాగా చెప్పేటువంటి పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అంటే భయం. చాలా మంది అంటుంటారు మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే భయం అంటారు కదా. అది బాగా నేర్పించేటువంటి ఫ్యాకల్టీని పట్టుకుని మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోండి. నేర్చుకుంటే వాళ్ళు ఓపికగా నేర్పిస్తారు. కాకపోతే అంటే అందరికీ ఒకేసారి అన్నీ రావండి. ఒకళ్ళకి 10 సార్లు నేర్పిస్తాం, ఇంకోళ్ళకి 20 సార్లు నేర్పిస్తాం, ఇంకోళ్ళకి 100 సార్లు నేర్పించినా కూడా అర్థం కాదు. సో ట్రైనింగ్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి నేను చాలా మంది చూస్తుంటాను. సో అలాంటి. సో ఇప్పుడు ఇదంతా ఫియర్ గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి ఫియర్ 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 అని చెప్తాం. ఇదంతా ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు దీని ట్రిక్ ఏంటి, టెక్నిక్ ఏంటి? సో అది మనం చూడబోతున్నాం. ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నాకు భయం ఉంది అని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, లేకపోతే నాకు సో విషయం మీద భయం, మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే భయం, నాకు టాపిక్ అంటే భయం. ఎస్, ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలంటే యూ అక్నాలెడ్జ్ ద ఫియర్. నెక్స్ట్ అది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్న స్టేజ్ ఫియర్ కాబట్టి స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడతాం. సో స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, దాని గురించి ఇంకా బాగా మనం ఎలా నేర్చుకోవచ్చు, అసలు మనకి భయాన్ని ఓవర్కమ్ చేయాలంటే ట్రిక్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి అనేటువంటిది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి మీరు రీసెర్చ్ చేసి నేర్చుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఛాలెంజ్ ద నెగిటివ్ థాట్స్. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మీ మైండ్లోకి వస్తున్నాయో వాటిని ఛాలెంజ్ చేయడానికి ట్రై చేయండి. మీ మైండ్ చెప్తూ ఉంటుంది నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు అంటే ఎందుకు చేయలేను, అంతమంది చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు చేయలేను, ఎన్నో వేల మంది వెళ్ళి స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు నేను మాత్రం వెళ్ళి ఎందుకు స్టేజ్ ఎక్కి మాట్లాడలేను అనేటువంటిది మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. అండ్ ఒకేసారి వెళ్ళి స్టేజ్ ఎక్కి మాట్లాడదాం అంటే కుదరదండి ఎవరు. ఏం చేయాలి, గ్రాడ్యువల్గా స్లోగా 1 minute 2 minutes ఛాన్స్ దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతుంటే ఏమవుతుంది, స్లోగా మీకు స్టేజ్ ఆ ప్లేస్ అలవాటయ్యి, ఆ సిచ్యువేషన్ అది అలవాటయ్యి, ఆ స్టేజ్ ఫీలింగ్ స్లోగా పోతుంది. అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అది కూడా వాడు మన సెషన్లో పార్ట్. రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను మీకు. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను, అది నేర్పించినవన్నీ కూడా. అండ్ ప్రొఫెషనల్స్ని హెల్ప్ తీసుకోండి. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటారు, స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న వాళ్ళు, అనర్గళంగా మాట్లాడేవాళ్ళు, పబ్లిక్ స్పీకర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, వీళ్ళందరి తరగతి హెల్ప్ తీసుకోండి, వీళ్ళ సపోర్ట్ తీసుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా, రిపీట్ చేయకుండా చూసుకోండి. సో ఇలా చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం జాయిన్ సపోర్ట్ గ్రూప్. కొన్ని ఉన్నాయండి సపోర్ట్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఈజ్ సపోర్ట్ గ్రూప్ ఫర్ ఆల్ ద ట్రైనర్స్. సో అలాగే పబ్లిక్ స్పీకింగ్ కి టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని ఉంటుంది. టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని ఉంటుంది పబ్లిక్ స్పీకింగ్ కి. అందులో కనుక జాయిన్ అయితే అందులో పబ్లిక్ స్పీకింగ్ ఇంకా బాగా నేర్పిస్తారు. సో అది సంగతి. సో టోస్ట్ మాస్టర్స్ క్లబ్ ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండి. అదంతా ఇంగ్లీష్ లో ఉంటుంది, ఆ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను కూడా జాయిన్ అవ్వాలి టోస్ట్ మాస్టర్స్ క్లబ్, ఎందుకంటే నాకు ఇంకా టూ ఎర్లీ అనిపించింది, ఇంకా కొంచెం నాకు టైం ఉంది అనిపించింది. సో అది సంగతి. సో మనం ఏం చేయాలి, సపోర్ట్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మనంతా ఇంపాక్ట్ లో ఉన్నాం, వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. నేను ఏం చేస్తున్నా, నాకు తెలిసింది మీకు నేర్పిస్తున్నా, మీకు తెలిసింది నాకు నేర్పిస్తారు. ఇవాళ నేను మీకు నేర్పిస్తున్నా, రేపు మీరు నాకు నేర్పిస్తారు. సో వీఆర్ ఆల్ వన్ కామన్ సపోర్ట్ గ్రూప్. సో ఇలాంటి సపోర్ట్ గ్రూప్ లో మనం జాయిన్ అయినట్టయితే డెఫినెట్ గా వీ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ఫోబియాస్. నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం ఎరాడికేట్ చేయొచ్చు. నెక్స్ట్, యా. సో అసలు ఇదంతా ఎందుకు మనం ఫీల్ అవుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఎందుకు ఫీల్ అవుతాం? ఎందుకంటే చాలా మంది నన్ను చూసి నవ్వుతారు, నేను తప్పు చేస్తాను. చెయ్యండి తప్పు, తప్పు చేయండి, ఏమవుతుంది? తప్పు చేస్తారు, తప్పు చేస్తే ఏమేం చేస్తారు, నవ్వుతారు, నవ్వనండి. మళ్ళీ నెక్స్ట్ టైం మీ తప్పు తెలుసుకోండి, దాన్ని మళ్ళీ రిపీట్ చేయకండి. నేను నా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ తెలుసు కదా అందరికీ. నా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను రామోజీ రావు గారితో ఒక టైంలో 2-3 సార్లు ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారంటే, డూయింగ్ మిస్టేక్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, రిపీటింగ్ మిస్టేక్ ఇస్ మిస్టేక్. తప్పు చేయడం తప్పే కాదండి, కానీ తప్పు అని తెలిసి కూడా రిపీట్ చేస్తారు చూడండి, అది తప్పు అని చెప్పారు. ఆయన చెప్పింది ఈ రోజుకి నా మైండ్లో అలా ఉంటుంది. సో మీరేంటంటే ఫస్ట్ మీ తరగతి తప్పులు తెలుసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. అవన్నీ మీకు మొత్తం డీటెయిల్గా స్ట్రక్చర్గా నేర్పిస్తాను. సో మీరేం చేయాలంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, అది నేర్చుకోండి, ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. చేస్తూ ఉండండి. మీరు ఎన్ని చేస్తే అంత ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే, సో అదే సంగతి. సో యా. సో అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎదుటి వ్యక్తి మనల్ని చూసి జడ్జి చేస్తాడు, మనల్ని చూసి నవ్వుతాడు, తప్పు చేస్తున్నామని పాయింట్ చేస్తాడు. తప్పు చేస్తామని పాయింట్ చేస్తున్నాడంటే వాడు మీకు కరెక్ట్ పర్సన్ అండి. అలాంటి వాడిని పట్టుకోండి.
నేను నా సెషన్ అంతా అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తానండి. ఫోన్ చేసి ఏమడుగుతాను తెలుసా? సెషన్ ఏం బాగుందో చెప్పొద్దని చెప్తాను. ఏం బాలేదో చెప్పు అని చెప్తాను. బాగుందని అందరూ చెప్తారు. బాగుండవు నాకు వద్దు. బాగోలేనిది చెప్తే నేను ఇంప్రూవ్ అవ్వగలుగుతాను. ఐ టేక్ దట్ ఫీడ్‌బ్యాక్ అండ్ ఐ ఎన్‌ష్యూర్ దట్ ఐ కరెక్ట్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ సెషన్. సో ఎవ్రీ సెషన్ ఈస్ లెర్నింగ్ టు మీ. ప్రతి సెషన్‌లో కూడా నేను కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. అలా అని వదిలిపెట్టను. నేను ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ నేను కూడా ఇన్ రిటర్న్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సో ఇది సంగతి. ఓకే. నెక్స్ట్. యాహ్! సో అసలు మనకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఫియర్స్ ఉన్నాయా? లేవా? చిన్నప్పటి నుంచి చాలా రకాల చాలా విషయాల గురించి ఫియర్స్ ఉన్నాయి. దీని మీద ఒక చిన్న వీడియో ఉందండి. ఐ యామ్ గోయింగ్ టు షో దట్ వీడియో. వాయిస్ రావట్లేదా? వస్తుంది కదండీ వాయిస్. ఇప్పుడు ఓకేనా? సార్ లో వాయిస్ వస్తుంది సార్. వాయిస్ వినిపిస్తుంది కానీ అంత స్పష్టంగా లేదండి. నా దగ్గర అంతా క్లియర్ గానే ఉందండి. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే అండి. ఓకే అండి. కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీ అందరికి కూడా ఒక వీడియో చూపిస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే అసలు మన చిన్నప్పటి నుంచి అసలు భయాలుంటాయా? చిన్నప్పటి నుంచి భయం ఉంటుందా? ఉండదా? దాని మీద ఒక రిసర్చ్ చేశారండి. ఆ రిసర్చ్ వీడియో చూపిస్తాను. ఈ వీడియో యూట్యూబ్‌లో కొట్టినా కూడా చూపించు. ఇది నేను యూట్యూబ్‌లో డౌన్‌లోడ్ చేసి చూపించిందే. సో మీకు వీడియో లింక్ అది కూడా కావాలంటే తర్వాత ఇస్తాను. నో ప్రాబ్లమ్. జస్ట్ వీడియో చూడండి. Oh my god. Oh. Is this okay? సౌండ్ రావట్లేదు కదా? ఎందుకు రావట్లేదు? Don't touch it. తప్పు. ఎవరున్నారండి They ఇక్కడ? don't seem that concerned at all, which is concerning me. I know, it's unbelievable to see, isn't it? Our infants aren't fussed about the snakes at all. They're far more interested in their toys. In fact, psychologists believe that along with heights, there's only one other fear that appears this early in our development. The fear of loud noises. బట్ మధ్యలో పావులు All of the పావులు others, పెడితే including the fear of పావులు snakes, are learned later. Babies, పిల్లలకి తెలియదు. even when they're very young, భయం అనే are పాయింట్ తెలియదు. very, very good at watching the eyes and the emotional expression of their caregivers. And so if something new or weird or different occurs, the child will often check in with their caregiver. యా. సో చిన్నప్పటి నుంచి భయాలు ఉండవండి మనకి. మధ్యలో మనం కల్పించుకుంటాం. భయాలు చిన్నప్పుడు ఉండవు. ఏ భయం కూడా చిన్నప్పుడు ఉండదు. మధ్యలో మనం ఎవరో ఏదో చెప్పింది వినడమో, లేకపోతే మనకు మనం అనుకోవడమో, మనకు మనం సెల్ఫ్ డీమోటివేట్ చేసుకోవడం, మనకు మనం సెల్ఫ్‌గా మనం కమాండ్ ఇచ్చుకొని మన మైండ్‌కి చెప్పేస్తున్నాం అన్నమాట. నాకు ఇదంటే భయం, అదంటే భయం అని చెప్పి మనకు మనం ముందుగానే చెప్పేసుకుంటాం. సో అదే అక్కడ సైన్స్ పరంగా ఎక్స్‌పెరిమెంట్ చేసి ప్రూవ్ చేశారు. చిన్నపిల్లల మధ్యలో కోరలు లేనటువంటి పాములు, ఆ కేర్ అన్ని కూడా బాగా తీసుకున్నారండి వాళ్ళు. వాళ్ళ చిన్నపిల్లల మధ్యలో ఊరికే పాముల మధ్యలో పిల్లల్ని పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లల మధ్యలో పాములను వదిలేశారు. వదిలేసి ఏంటంటే కోరలు లేని పాములన్నమాట. పాము అంటే ఏదైనా పామే కదండీ. ఏదైనా భయపడతాం మనం. సో వైట్ రైసే కావాలి. కానీ ఏమైనా పెడతా? అలాగే వాళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లల మధ్యలో పాములు వదిలేశారు. పాములు వదిలేస్తే పిల్లలు అసలు భయపడలేదు. ఎందుకంటే వాడికి పాము అంటే ఏంటో తెలీదు. పాము అంటే భయపడాలని కూడా తెలీదు వాడికి. అంటే ఏంటి ఇక్కడ అంటే భయం అనేటువంటిది మనం మధ్యలో ఎక్కడో ప్లాంట్ చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి లేదు. చిన్నప్పటి నుంచి వచ్చినవేవి కూడా మనకి పోవండి. కానీ మధ్యలో ఏదో పోగొట్టుకోవచ్చు మళ్ళీ. ఓకే. మధ్యలో వచ్చేది మనం మధ్యలో పోగొట్టుకోవచ్చు. ఇది పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే. యాహ్! ఐ యామ్ గోయింగ్ టు షేర్ మై ప్రెజెంటేషన్ అగైన్. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా! అయితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే మనం ఫైట్ చేయాలి, లేకపోతే పారిపోవాలి. సో మనం పారిపోదామా? ఫైట్ చేద్దామా? సో ఎవరైతే ఫైట్ చేయాలనుకుంటారో ఫైట్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ ఫైట్ FIGHT. యెస్. లెట్ us ఫైట్ ఫర్ ద బెటర్‌మెంట్ ఆఫ్ అవర్-సెల్వ్స్. మన కోసం మనం ఫైట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఒక రూమ్ ఉంది. రూమ్‌లో పాము ఉంది. పాము మనమే ఉన్నాం. డూ ఆర్ డై సిట్యుయేషన్. ఓకే. ఆపర్చునిటీ వచ్చింది. ఒక స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్‌లో మీకు అర్జెంట్‌గా పిలిచి మాట్లాడమని చెప్పారు. కంపల్సరీగా ఇలాంటి ఆపర్చునిటీ మీరు వదులుకోకూడదు.
వదులుకోకూడదు కాబట్టి ఏం చేయాలి మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఇన్నర్ ఫోబియా అండ్ యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఫోబియా ఈస్ కిల్డ్ ఫర్ ఎవర్ అండ్ యూ కెన్ గ్రో ఫర్ ఎవర్. ఓకే, సో దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని పిలుస్తారండి సైకాలజీ. సో అసలు ఇదంతా అసలు దీని పేరేంటి, అసలు భయం అనేటువంటిది చాలాసార్లు మనం భయం అనే మాట వింటున్నాం కదండి. అంతా మన టాపిక్ అంతా భయం గురించే కదా. భయం అనేటువంటిది మన బ్రెయిన్ లో ఒక చిన్న డివైస్ లా ఉంటుంది. మన ఆల్మండ్ తెలుసు కదా, ఆల్మండ్ అంటే ఏమంటారు సార్ తెలుగులో ఏమంటారు? బాదం పప్ప, బాధమే సార్. బాదమే కదా. యా, బాధమే బాదం సార్. పప్పు సైజులో మన బ్రెయిన్ లో ఒకటి ఉంటుందండి. సో ఆ బాదం పప్పు సైజులో ఉన్నది మనకు చెప్తుంది అనమాట, ఓకే నువ్వు దీన్ని చూసి భయపడు అని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఒక బ్రెయిన్ లో ఫియర్ సెంటర్ ఉంటుంది, అది ఆల్మండ్ షేప్ లో ఉంటుందండి. ఓకే, దానివల్ల మనకి ఇందాల అనుకున్నాం కదా, ఏమిటంటే యాంగ్జైటీ అన్నారు, భయం అన్నారు. ఓకే, ఇవన్నీ సిమ్టమ్స్ చెప్పారు కదా, ఈ సిమ్టమ్స్ అన్ని కూడా అది చెప్తుంది అనమాట. దాని పేరు ఇక్కడ రాసి చూడండి. ఏముంది సార్, ఎవరైనా చదువుతారా? ఎమిగ్డలా అని పిలుస్తారు దాన్ని. ఓకే, మన బ్రెయిన్ లో అదొక పార్ట్ అండి. మనకి భయాన్ని క్రియేట్ చేయడానికి కోసం ఒక పార్ట్ ఉంది బ్రెయిన్ లో, దాన్ని ఎమిగ్డలా అని పిలుస్తారు. ఆ ఎమిగ్డలా చెప్తుంది నువ్వు చూసి భయపడవు. పామును చూడగానే భయపడతాం, అమ్మో పాము వచ్చింది అని. సాలి పురుగుని చూస్తాం, గొంగళి పురుగుని చూస్తాం, కాక్రోచ్ని చూస్తాం, చూసి భయపడతాం, అమ్మో కాక్రోచ్ వచ్చింది, అమ్మో 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 అనుకుంటాం కదా. అనుకోవడం మనకి అనుకోమని చెప్పేది ఎమిగ్డలా అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎమిగ్డలాకి నాకు స్టేజ్ అంటే భయం లేదు అని స్ట్రాంగ్ గా మీరు సజెషన్ ఇవ్వాలి. మైండ్ లో సజెషన్ కనుక గట్టిగా ఎమిగ్డలాకి చెప్తే ఏం చేస్తుంది, కొన్నాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టేస్తుంది. సో మీ అందరినీ చిన్న క్వశ్చన్ అడుగుతానండి. మీరు ఎప్పుడైనా సరే రోడ్డు మీద, అంటే నా చిన్నప్పుడైతే నేను చూశాను, పాములు పట్టుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది. చూసారు ఎప్పుడైనా? మెడలో పాము వేసుకుని డబ్బులు అడుగుతూ ఉంటారు, చూసారు ఎప్పుడైనా? మెడలో పాము వేసుకుని ఆడికి భయం లేదా? ఆడు ఏం చేశాడంటే వాడు ఏం చేశాడు, పాము అంటే ఆడికి భయమే. ఆడు పాము కూరలు తీసుకుంటాడు. ఫస్ట్ వాడి సేఫ్టీ వాడు చూసుకుంటాడు. సెకండ్ థింగ్ ఏంటి, ఆ పాము దగ్గర నుంచి వాడు భయం పోగొట్టుకోవడం కోసం నెమ్మదిగా అక్వెంటెన్స్ చేసుకున్నాడు, పాముతో నెమ్మదిగా పరిచయం పెంచుకున్నాడు. స్లోగా వాడు పాముతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం పెంచుకుంటే పాము కూడా ఏమనుకుంటుంది, ఓ వీడు రోజు నన్ను మోస్తున్నాడు కదా, ఒక వీడు మనోడేలే, వీడిని ఏమనొద్దులే అనుకుంటుంది. వాడు కార్లు ఉన్నా సరే, వాడు డిఫరెంట్ కేసు అదొక ఛాన్స్. సో ఇలా అనమాట. సో ఇక్కడ ఏం చేశాడు, వాడు స్లోగా ఓవర్కమ్ చేశాడు. సో వాడికి భయమే పాము అంటే, వాడు మనిషి కదా, వాడికి ప్రాణం కదా. సో ఇక్కడ ఈ స్టేజ్ ఫియర్ అనేటువంటిది మీరు నెమ్మదిగా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్ గా మీరు ఆ టైంని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. ఓకే, సో ఎమిగ్డలా అనేటువంటి పార్ట్ మనకి చెప్తుంది అన్నమాట, దీన్ని చూసి భయపడాలి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా రిపీటెడ్ గా అదే పని చేసాం అనుకోండి, అదే పని చేస్తే ఏమవుతుంది, ఎమిగ్డలా అనే పార్ట్ మనం చెప్పడం మానేస్తుంది. నువ్వు పామును చూసి భయపడతావు కదా, పామును రోజు తెల్ల వేస్తే పాము మధ్యలో పడుకుంటావు అని చెప్పి. ఓకేనండి, యా. సో చిన్న యాక్టివిటీ అండి, లెట్ us do a small activity. ఆల్ ఆఫ్ యూ రెడీ అండి? రెడీ ఫర్ యాక్టివిటీ? చిన్న యాక్టివిటీ చేద్దాం. యా, యాక్టివిటీ ఏంటంటే చాలా సింపుల్ అండి. నేను ఒకసారి మీకు స్క్రీన్ చూపిస్తున్నాను, చూసిన తర్వాత మీరు ఒకసారి చూసి బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక దెన్ విల్ డూ ది యాక్టివిటీ అండి. మీకు ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే, దీన్ని మనం బెల్లీ బ్రీదింగ్ అని పిలుస్తాం. ఒక నిమిషం. యా, దిస్ ఈస్ కాల్డ్ as బెల్లీ బ్రీదింగ్. ఓకే, సరే నాకు భయం వేస్తుంది, భయాన్ని ఓవర్కమ్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, ఆ టెక్నిక్స్ లో ఇదొక టెక్నిక్ అనమాట. ఎప్పుడైనా సరే స్టేజ్ ఎక్కే ముందు మనం ఏం చేయాలంటే బ్రీతింగ్ టెక్నిక్ వాడండి. యూజ్ ద టెక్నిక్ ఆఫ్ బ్రీతింగ్. బ్రీత్ అనేది మన లైఫ్ అండి, గుర్తుపెట్టుకోండి. బ్రీత్ ఈజ్ అవర్ లైఫ్. మనం బతుకున్నాం అంటే కారణం బ్రీతే. అలాంటి బ్రీత్ మనకి లైఫ్ లైన్, గుర్తుపెట్టుకోండి సార్. బ్రీత్ ఈజ్ అవర్ లైఫ్ లైన్. ఓకే, ఇప్పుడు మీరంతా ఏం చేయాలంటే చిన్న యాక్టివిటీ అన్నమాట. ఊపిరి పీల్చుకున్నప్పుడు, నేను యాక్చువల్గా ఫిజికల్ గా మీకు ఎవరు కనపడలేను కాబట్టి ఏం చేయలేను, బట్ అయినా కూడా మీరంతా ఏం చేయాలంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ పొట్ట పైకి రావాలి. బెల్లీ బ్రీతింగ్ అని పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ as బెల్లీ బ్రీతింగ్. బెల్లీ బ్రీతింగ్ ఇక్కడే ఉందా, తర్వాత ఉందా? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. యాక్టివిటీనా ఒక్క నిమిషం అండి, ఇది జస్ట్ బ్రీతింగ్ యాక్టివిటీ అండి. ఒక నిమిషం, బెల్లీ బ్రీతింగ్ తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, అందరూ కళ్ళు మూసుకోండి సార్, అందరూ కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మిగతా వాళ్ళు ఐస్ క్లోజ్ చేసారు లేదా కెమెరా వైపు చూడదు సార్, మీరైతే కళ్ళు మూసుకోండి. ఓకే, కళ్ళు మూసుకున్నారు కదా, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టేక్ బ్రీత్ ఇన్
బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్, స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఇలా మొత్తం 3 సార్లు చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. సో ఇది డన్ అండి. అందరూ కూడా మళ్ళీ ఆల్ ఓపెన్ అవర్ ఐస్. సో ఇది ఈ యాక్టివిటీ ఏంటంటే జస్ట్ మనం బ్రీతింగ్ మాత్రం చేసామండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సెషన్ చెప్పాలన్నా, ఏదైనా చేయాలన్నా బ్రీతింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇందాక కూడా సెషన్ స్టార్ట్ చేసే ముందు 7:30, 7:40 మధ్యలో ఐ డిడ్ లాట్స్ ఆఫ్ బ్రీతింగ్ అనమాట. నేను బ్రీతింగ్ చేశాను. సెషన్ చెప్పే ముందు లాట్స్ ఆఫ్ ఆక్సిజన్. మనం ఎప్పుడైతే బ్రీతింగ్ చేస్తామో మన బాడీలోకి చాలా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లోపలికి వెళ్తుందో బ్రెయిన్లోకి ఆక్సిజన్ వెళ్ళి ఆ అమిగ్డలాకి బాగా సపోర్ట్ చేస్తుంది. మనకున్న భయాలు ఏమైనా ఉంటే పోయేటట్టు మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక టెక్నిక్. సెకండ్ టెక్నిక్ కూడా నేర్పిస్తాను. ఇప్పుడే నేర్చేస్తుంది సెకండ్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ అంటే దట్ ఈస్ కాల్డ్ బెల్లీ బ్రీతింగ్. ఈ బెల్లీ బ్రీతింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనం కళ్ళు మూసుకుని చేసాం కదా, ఈసారి కళ్ళు తెరిచి చేద్దాం. దీనికి మాత్రం మనం కళ్ళు తెరిచి చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బెల్లీ బ్రీతింగ్. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో అలాగనమాట. నేను మీకు చెప్తాను ఎలా చేయాలి. ఒక్క నిమిషం, స్టాప్ ద స్క్రీన్ షేర్. మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, కళ్ళు మూసుకున్నాం, బ్రీదింగ్ చేసాం, బ్రీద్ అవుట్ చేసాం. అదే కదా చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న మార్పు చేద్దాం యాక్టివిటీ. ఏం చేద్దామంటే ఈసారి కళ్ళు మూసుకోవద్దు, కానీ బ్రీదింగ్ చేయాలి, బ్రీద్ అవుట్ చేయాలి. మీరు బ్రీదింగ్ చేసినప్పుడు మీ బెల్లీ బయటికి రావాలి. బెల్లీ అంటే స్టమక్ అనమాట. పొట్ట, ఉదరము, పొట్ట అని పిలుస్తాం కదా, అలా అనమాట. మొత్తం ఛాతీ మొత్తం గుండెల లోపల కాకుండా పొట్ట లోపలికి గాలి వెళ్ళేటట్టు మనం ఒకసారి బ్రీదింగ్ చేసుకోవాలి. ఒకసారి ఎవరికైనా రాకపోతే ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. దిస్ ఇస్ కాల్డ్ as బెల్లీ బ్రీదింగ్. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే విషయం మీద భయం అనిపించింది, స్ట్రెస్ అనిపించింది, ఇబ్బందిగా అనిపించింది, ఎక్కడైనా సరే చాలా కష్టంగా ఉంది, నాకు ఐ కుడ్ నాట్, బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంది, కంఫర్టబుల్ గా లేదు అనిపిస్తే డూ బెల్లీ బ్రీతింగ్. బెల్లీ బ్రీతింగ్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ టెక్నిక్ టు రిలాక్స్ అవర్ సెల్ఫ్. సో చేయాలండి అందరూ బెల్లీ బ్రీతింగ్ ప్లీజ్ చేయాలి. సో కళ్ళు తెరిచి చేయండి, నో ప్రాబ్లం. కళ్ళు మూయక్కర్లేదు, ఓపెన్ యువర్ ఐస్. ఓకే, బ్రీద్ ఇన్, అప్పుడు బ్రీద్ ఇన్ అనేప్పుడు బెల్లి ముందుకు రావాలి, మళ్ళీ బ్రీద్ అవుట్ చేసినప్పుడు బెల్లి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అలా మనం టెక్నిక్ కనుక చేసినట్టయితే ఏమవుతుందంటే మనకి బాడీ లోపలికి, పొట్ట లోపలికి కూడా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్ అండి. సో స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడానికి చాలా మంది ఈ టెక్నికే వాడతారు. చాలా మంది స్పీకర్స్ ఈ టెక్నిక్ వాడుతుంటారు. నేను చాలా మందితో కలిసి వర్క్ చేశాను. సో వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పాను కదా ఇందాక, నేను నాకు ఉన్నటువంటి అనుభవాలు షేర్ చేసుకుంటాను మీతో. నేను చాలా మంది దగ్గర నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అది సంగతి. ఓకే, రైట్. యా, సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ అగైన్. ఎస్, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ మీరంతా టాపిక్ తో కనెక్ట్ అయి ఉన్నారా, డిస్కనెక్ట్ అయ్యి లేదు కదా ఎవరు? ఇంట్రెస్టింగ్ కదా, టాపిక్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అయితే ఐఎన్ టైప్ చేయండి సార్ చాట్ బాక్స్ లో. ప్లీజ్ యూజ్ చాట్ బాక్స్. ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఉందో ప్లీజ్ టైప్ ఐ. ఓకే అండి, సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ అయితే. ఓకే, నైస్ నైస్, రైట్, సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, సో సో మనం బెల్లీ బ్రీతింగ్ అంటే తెలుసుకున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చూసాం కదా, ఆర్ఆర్ఆర్ సినిమా చూసాం. RRR ఎస్ఎస్ రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ సినిమా చూసాం. సో అలాంటి RRR తోటి నేను ఒక టెక్నిక్ ఒకటి తయారు చేశాను. ఓకే, సో ఫస్ట్ టెక్నిక్ ఈజ్ రిహార్స్. సో స్టేజ్ ఫియర్ అనేటువంటిది మనం పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, నెమ్మదిగా మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. సో ఫస్ట్ మనం స్టేజ్ ఎక్కే ముందు ఏం చేయాలి, మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అవ్వడానికి మనం రిహార్సల్ అని పిలుస్తాం. సో అయితే రిహార్సల్ ఎవరి దగ్గర చేయాలి, ఎవరి దగ్గర చేయొచ్చు. కావాలంటే మీ ఇంట్లో చిన్న కుక్కపిల్ల ఉందా, కుక్కపిల్ల నుంచి పెట్టి రిహార్సల్ చేయండి, ఏం పర్లేదు. అది కొంచెం విచిత్రంగా చూస్తుంటుంది, వీడేంటి ఎప్పుడు బిహేవ్ చేయనట్టు చేస్తున్నాడు మనతో, అయినా పర్లేదు, నో ప్రాబ్లం. దాని దగ్గరే చెప్పండి, పర్వాలేదు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈజ్ రిహార్స్. ఫస్ట్ ఆర్ ఈజ్ రిహార్స్. సో ప్లీజ్ టైప్ ఆర్ ఇన్ చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ ఆర్ ఇన్ చాట్ బాక్స్.
ఫస్ట్ ఆర్ ఈస్ రిహార్స్ అంటే రిహార్స్ చేయాలి, రిహార్సల్ చేసుకోవాలి. ఏం చేయాలనుకున్నా మనం ఏం చేయాలంటే రిహార్సల్ చేసుకోవాలి. ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఇవాళ నేను ఒక సెషన్ చెప్పాలి. ఈ సెషన్ చెప్పాలన్న విషయం నాకు కొన్ని రోజుల ముందు చెప్పారు. చెప్తే నేనేం చేశాను, పవర్ పాయింట్ తయారు చేశాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, బాగా మా వెల్ విషర్స్ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో నేను రూమ్లో కనెక్ట్ అయ్యి నేను నా సెషన్ చెప్తుంటే వాళ్ళు కొన్ని ఫీడ్బ్యాక్ ఇస్తే నేనేం చేశాను, రిహార్సల్ చేసుకున్నాను. సో ఏమవ్వాలంటే మనకు ఇచ్చే కంటెంట్ మనకి బాడీలో పార్ట్ అయిపోవాలి, మన మైండ్లో పార్ట్ అయిపోవాలి. ప్రతి స్లైడ్ కూడా మనకు తెలియాలి. ప్రతి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం మొత్తం అంతా మనకి ముందు క్లారిటీ ఉండాలి. సో ఎంత బాగా రిహార్స్ చేస్తే అంత బాగా మనకి కంటెంట్ వస్తుంది. నౌ టైప్ R2 ఇన్ చాట్ బాక్స్. సెకండ్ R ఈస్ రిలాక్స్. సో ఇందాక నేను చెప్పాను కదా, మీ బాడీని కామ్ చేయండి. కామ్ చేయాలంటే ఎలా చేయాలి, ఇందాక మనం 2 టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ టెక్నిక్ ఏంటి, కళ్ళు మూసుకున్నాం, బ్రీద్ ఇన్, స్లోలీ బ్రీద్ ఇన్, స్లోలీ బ్రీద్ అవుట్, స్లోలీ బ్రీద్ ఇన్, స్లోలీ బ్రీద్ అవుట్, స్లోలీ బ్రీద్ ఇన్, స్లోలీ బ్రీద్ అవుట్, ఇలా 3 టైమ్స్ చేసాం. ఓకే, సెకండ్ టెక్నిక్ ఏంటి, కళ్ళు తెరుచుకుని ఉంచుకున్నాం, బెల్లీ బ్రీతింగ్ చేసాం. పొట్ట నిండా గాలి పీల్చుకున్నాం, మళ్ళీ తిరిగి గాలి వదులుతున్నాం. పొట్ట నిండా గాలి పీల్చుకున్నాం, మళ్ళీ తిరిగి గాలి వదులుతున్నాం. సో ఈ టెక్నిక్ రిలాక్స్ టెక్నిక్. ఈ రెండో టెక్నిక్ కూడా మనం వాడినట్టయితే బాడీ విల్ బికమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. అండ్ నౌ టైప్ R3 ఇన్ చాట్ బాక్స్. R3 in chat box. R3 means, what is R3? R3 is reframe. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే రాసుకుంటున్నామో అది మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రజెంట్ చేయాలి, తయారు చేసేది. జాగ్రత్త కంటెంట్ తయారు చేసినప్పుడు చాలా జాగ్రత్త చేసుకోవాలండి. కంటెంట్ తయారు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కాన్షియస్గా తయారు చేసుకోవాలి. ఓకే, రీఫ్రేమ్ చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి డేటా మొత్తం ఏదైతే ఉందో అదంతా మనం రీసెర్చ్ చేయాలి, డేటా అంతా సెట్ చేసుకోవాలి. ఓకే, మీరు కాన్ఫిడెన్స్ రావాలి అనుకుంటే మీ మీ సబ్జెక్ట్ ఉండాలి, మీకు ముందు సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ మీద మీకు కమాండ్ ఉండాలి. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈ 3 ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు బాగా అటుపక్క వాడికి ప్రజెంట్ చేయగలుగుతారు. స్టేజ్ ఫియర్, ఇప్పుడు మొన్న హూ యామ్ ఐ అని నడిచింది కదా, హూ యామ్ ఐ నిన్న కదా జరిగింది. హూ యామ్ ఐ నిన్న జరిగింది. ఎప్పుడైతే మనం హూ యామ్ ఐ చెప్పినప్పుడు ఎవరైనా భయపడ్డారా? ఎవరు భయపడలేదు. ఎందుకు భయపడలేదు, మన గురించి మనం చెప్పుకుంటున్నాం. మన గురించి మనం చెప్పుకోవడానికి భయం ఎందుకండి మనకి? కొత్త విషయాలు చెప్పాలంటే అప్పుడు మనకు వస్తాయి స్టేజ్ ఫియర్ అని. సో మీరేం చేయాలి, మీరు హూ యామ్ ఐ ఎలాగైతే చెప్పారో మీరు చెప్పే టాపిక్ మీరు అంత ఈజీగా చెప్పగలిగేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ కంటెంట్ మీ మైండ్లోకి అంతలాగా వెళ్ళిపోవాలి. ఓకే, అలా మీరు డ్రాఫ్ట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. ఎస్, గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, యా. సో అన్‌ప్రిపేర్డ్ స్పీకర్ ఎలా ఉంటాడంటే బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాడు. అండ్ ప్రిపేర్ అవ్వకపోతే చాలా టెన్షన్ ఉంటుంది. ఎలాగైతే సోడా పొంగుతూ ఉంటుంది, ఒక దగ్గర తినగా ఉండదు కదా, అలా అనమాట. అదే ట్రిపుల్ ఆర్ స్పీకర్ అయితే ఎలా ఉంటాడు, కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు. ఎప్పుడైతే మనం బాగా ప్రిపేర్ అవుతామో అసలు దాని సెషన్ గురించే మనం ఆలోచించాం. ఓకే, ఎవరైతే ట్రిపుల్ ఆర్ స్పీకర్ ఎవరైతే ఉంటారో, ట్రిపుల్ ఆర్ అంటే ఏంటంటే ఎవరైనా చెప్తారా, చాట్ బాక్స్ టైప్ చేయండి. వాట్ ఈస్ ట్రిపుల్ ఆర్? వాట్ ఈస్ ట్రిపుల్ ఆర్? రిహార్స్, రిలాక్స్ అండ్ రిఫ్రేమ్. వెరీ గుడ్, సూపర్ సార్. రీడ్రాఫ్ట్, ఓకే, సూపర్ సార్, సూపర్. రిహార్స్, రిలాక్స్ అండ్ రిఫ్రేమ్, నో ప్రాబ్లం, వెరీ గుడ్, సూపర్. సో ట్రిపుల్ ఆర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ మీద బాగా కమాండ్ ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఇవన్నీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు స్టేజ్ ఫియర్ ఫీల్ అయ్యేవారు. సో ప్రిపరేషన్, ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతామో ప్రిపరేషన్ లీడ్స్ టు కాన్ఫిడెన్స్. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా మీకు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు విజువలైజేషన్ గురించి చెప్తానండి. ఓకే, ఇది ఒక సుప్రీం పవర్ మనందరికి. సూపర్ పవర్ కూడా కాదు, సూపర్ పవర్ కన్నా పెద్దదండి. విజువలైజేషన్ ఈజ్ సుప్రీం పవర్. సూపర్ పవర్ అంటారు చాలా మంది. సుప్రీం పవర్ ఈజ్ మోర్ దాన్ సూపర్ పవర్. విజువలైజేషన్ అంటే మీరు సక్సెస్, మీరు ఒకసారి మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఆ సీన్ విజువలైజ్ చేసుకోండి. ఎంత బాగుంటుంది, ఎంత బాగుంది అసలు, ఎంత అద్భుతంగా ఉంది, అవునా కదా? ఎస్, అగ్రీడ్. సో మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారండి, ముగ్ధ మనోహరంగా అటుపక్క వాళ్ళంతా మెస్మరైజ్ అయిపోయారు. అందరూ కూడా మీరు చెప్తుంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి చప్పట్లు కొట్టేస్తున్నారు. అలా మీరు ఫీల్ అయితే ఏమవుతుందంటే, అలా ఫీల్ అయ్యేలా మీ కంటెంట్ కనుక రాసుకోగలిగితే ఎలా ఉంటుంది? సో అది మీరు చేయాల్సింది. సో ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. సో దానికి వాల్ట్ డిస్నీ తెలుసు కదా మనకి, మిక్కీ అండ్ డొనాల్డ్. మిక్కీ డొనాల్డ్ కార్టూన్స్ చూసాం చిన్నప్పుడంతా, మనం చూసి పెరిగాం. ఆ తయారు చేసినటువంటి మిక్కీ డొనాల్డ్ కార్టూన్ తయారు చేసిన వాల్ట్ డిస్నీ గారు ఏం చెప్పారంటే, నువ్వు గనక కలగంటే ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతావు అండి. యూ కెన్ డ్రీమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్. కలగంటే అచీవ్ చేయగలుగుతావు. యూ కెన్ డ్రీమ్ ఇట్,
యూ కెన్ డూ ఇట్ అని ఆయన మనకి చెప్పడం జరిగింది. సో వాల్ట్ డిస్నీ అలాగే అనుకున్నారు, ఆయన అచీవ్ చేశారు. మనకు కూడా స్టేజ్ ఫియర్ అనేటువంటిది మనం డ్రీమ్ చేద్దాం, స్టేజ్ని డ్రీమ్ చేద్దాం, స్టేజ్ మీదకి ఎక్కాలని డ్రీమ్ అనుకుందాం, దాన్ని అచీవ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈజ్ మనకు బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మన బాడీయే మనకన్నా ముందు మాట్లాడేస్తుంది. మన స్టేజ్ ఎక్కే విధానం దగ్గర నుంచి మొత్తం అంతా మాట్లాడుతూ ఉంటుంది. సో మనకి బాడీ లాంగ్వేజ్ గురించి వేరే సెషన్ ఉంటుంది. జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో బాడీ లాంగ్వేజ్ అనే సెషన్ ఉంటుంది కాబట్టి అది కూడా దీంతో ఈక్వల్ గా కాంప్లిమెంట్ చేస్తుంది. స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది మనం బాడీ లాంగ్వేజ్ మీద ప్రాక్టీస్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ సెషన్స్ ఉంటాయి కాబట్టి అందులో మీకు ఆ టాపిక్ కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈ స్టోరీ టెల్లింగ్ అండి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడుంటే కనెక్ట్ దట్ టు ఏ స్టోరీ. నేను ఇందాల నుంచి ఏం చేస్తున్నానంటే కొన్ని స్టోరీస్ చెప్తున్నాను. చిన్నప్పుడు ఎక్కడో డాక్యుమెంటరీ చూసాను చెప్పాను. ఓకే, మా ఫాదర్ నాకు చేసినటువంటి లైఫ్ ఇన్సిడెంట్ చెప్పాను. ఎప్పుడైతే మనం స్టోరీస్ చెప్తామో జనాలు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఆడియన్స్ తో మనకి చాలా ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేస్తుందండి స్టోరీ అనేది. స్టోరీ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ మెకానిజం. నేను ఎప్పుడైనా సరే ఏదైనా సెషన్ చెప్పాలంటే ఫస్ట్ నేను వెతికేది స్టోరీ అనండి. నా సీక్రెట్ చెప్పేస్తున్నాను. మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఐ ఆల్వేస్ సర్చ్ ఫర్ స్టోరీస్. నేను ఒక మంచి స్టోరీ కానీ వచ్చినా నా కంటెంట్ అంతా వచ్చినట్టు లెక్క. మై 80% ఆఫ్ మై కంటెంట్ ఈ స్టోరీ అన్నమాట. స్టోరీ మీద డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తాను నేను. ఓకేనండి. సో చాలా మంది ఏం చేస్తారంటే మనం చెప్పిన విషయాలన్నీ మర్చిపోవచ్చు, కానీ మన స్టోరీస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు. వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోతాయి. నా చిన్నప్పుడు విన్న కథలు ఇప్పటికీ గుర్తున్నాయండి. నా చిన్నప్పుడు విన్న కథలు ఈ రోజుకి గుర్తున్నాయి, కానీ దానికి ముందు వెనక ఏం గుర్తులేదు. స్టోరీ మాత్రం గుర్తుంది. సో అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో ఇక్కడ మీకు అందరికి కూడా 3P టెక్నిక్ అని ఒకటి నేర్పించబోతున్నాను. ప్లీజ్ టైప్ 3P ఇన్ చాట్ బాక్స్. 3P. ఓకే, సూపర్ అండి, సూపర్. ఓకే, ఇంతకీ 3P అంటే ఏంటి? ఓ ట్రయాంగిల్ వేసాడు, పైన ఒక పీ పెట్టాడు, ఎక్కడో పీ పెట్టాడు, ఎక్కడో పీ పెట్టాడు. ఏంటిది? వాట్ ఈస్ 3P? గెస్ చేయగలరా? కెన్ సంబడి గెస్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఫస్ట్ వన్ ప్రాక్టీస్ సార్. ఓకే, సెకండ్ వన్ ప్రెజెంటేషన్ అనుకుంటా. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఇంకా థర్డ్ వన్ తెలియదు సార్. అదే థర్డ్ వన్ తెలియదు, నో ప్రాబ్లమ్. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ రాగాల్సి ఉంటుందంటే రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మీరు ట్రైనర్స్ అని మీరు అనుకుంటున్నారో, అవ్వాలనుకుంటారో, రైట్ ఆన్సర్ రాగాల్సి ఉండదు. ఏదైనా ఏంటండి? పెర్ఫార్మెన్సా? ఇంకో థర్డ్ పి పెర్ఫార్మెన్స్. షణ్ముఖ గారు మీ ఖాళీని పూరించేస్తారా? ప్రాక్టీస్, ప్రెజెంటేషన్, పర్స్పెక్టివ్. ఓకే, సూపర్ అండి. సార్ ఐ థింక్ ప్రాక్టీస్ ప్రిపేర్, పర్ఫార్మ్. ఓకే, ఓకే. మీ అందరికీ ఒక విషయం చెప్పనా? మీ అందరికీ చెప్పేదంటే నేనైతే ఏదో రాసుకొచ్చాను, బట్ మీరు చెప్పినవి కూడా కరెక్టే. మీరు ఏవైతే చాట్ బాక్స్ లో టైప్ చేస్తారో అవి కూడా కరెక్టే. కానీ నేను ఏదో ముందే రాసుకొచ్చాను కాబట్టి నేను చూపించేస్తాను మీ అందరికి. కానీ అందులో చాలా మంది చెప్పేశారు. ఓకే, సో 3P ఏంటంటే హింట్ కూడా ఇచ్చాను కాబట్టి మీ అందరికి ఈజీగా. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్. సెకండ్ వన్ ఈజ్ అగైన్ ప్రాక్టీస్. థర్డ్ వన్ ఈజ్ ప్రాక్టీస్. ఎస్, యు ఆర్ ఆల్ రైట్. అందరూ కూడా ఊహించింది కరెక్టే. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు సక్సీడ్ అవుతారు. ప్రతి సెషన్కి మీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక సెషన్ చెప్పారు, చెప్పిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఇంప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ సెషన్ వెళ్తే బెటర్ అవుతారా? నెక్స్ట్ ఇంకా ఒక లెవెల్ తగ్గిపోతారా? బెటరే అవుతారు కదా. ఆబ్వియస్లీ విల్ బికమ్ బెటర్ వర్జన్ ఆఫ్ యూ. సో ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి? హౌ కెన్ వీ ప్రాక్టీస్? సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ స్పీకర్ ఆర్ ట్రైనర్, మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోన్ కెమెరా వచ్చింది, మిర్రర్ వచ్చింది, మిర్రర్ ముందు నించుని కనీసం రోజుకి 1 నిమిషమైనా మాట్లాడండి. పర్ డే స్పెండ్ 1 minute పర్ డే ఫర్ నెక్స్ట్ 7 days. చేస్తూ ఉంటే ఏమవుతుంది? మీకు ఆ ప్రాక్టీస్ అవుతుంది. దాన్ని ఫోన్ కెమెరా యూస్ చేయండి, రికార్డ్ చేయండి. మీకు ఎవరైనా వెల్విషర్ ఉంటే వాళ్ళకి పంపించండి. పంపించి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఇంప్రూవ్మెంట్స్ అవి తీసుకుంటే వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, సో ఇది యూ కెన్ డూ ఇట్ అనమాట.
సో రోజు చేయాలి. రోజు చేస్తుంటే ఏముంది, రోజు మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా మీరు కొన్నాళ్ళు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా రాబోయే రోజుల్లో మీరు హ్యాపీగా కంటెంట్ ప్రిపరేషన్ గాని, బయటకి మాట్లాడడం గాని ఏం అక్కర్లేదు. ఎవరైనా సరే జస్ట్ అలా మైక్ ఇస్తే వెళ్లి నించొని మాట్లాడేస్తారు. మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారో తెలుసా? ఎప్పుడు ప్రిపేర్ అవుతారో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఒక పేరు తీసుకుందాం. సంబడీస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! భారతి గారు ఉన్నారనుకోండి. కనకం భారతి గారు. కనకం అండ్ భారతి గారు. ఓకే. సో కనకం అండ్ భారతి గారిని స్టేజ్ మీద పిలిచారు. ఆయన ప్రిపేర్ అవ్వలేదు. సడెన్‌గా పిలిచారు. ఇది గనుక ఈ ప్రాక్టీస్ ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ గనుక వాడినట్టయితే, నేను చేసిన టెక్నికే మీకు చెప్తున్నాను. ఓకే. ఇది గనుక చేస్తే మీరు వాళ్ళు పిలిచిన దగ్గర నుంచి స్టేజ్ ఎక్కేలోపు ప్రిపేర్ అయిపోతారు. దట్స్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ గెట్ ఇట్ వన్స్ యూ డూ దిస్ టెక్నిక్. ఓకేనండి. సో అది సంగతి. రైట్. యాహ్! సో ఎవ్రీ ట్రైనర్ మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కదా! ఏంటి మాకేనే కష్టాలు అని. కాదు కాదు. ప్రతి ట్రైనర్, ప్రతి స్పీకర్ కూడా మనకి ఇంతకుముందు ఇలా భయపడిన వాళ్ళే. కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఓవర్‌కమ్ చేశారు. వాళ్ళు ఓవర్‌కమ్ చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? వెన్ అదర్స్ కెన్ డూ ఇట్ వై ఐ కాంట్ డూ ఇట్? వై ఐ కెనాట్ డూ ఇట్? ఓకే. యాహ్! సో చా లెజెండ్స్ ఎవరున్నారు కదా! మనకు తెలుసు కదా! బరాక్ ఒబామా. బరాక్ ఒబామా ఈస్ వెరీ గుడ్ స్పీకర్ అండి. ఎక్సలెంట్ స్పీకర్. ఆయన స్పీచెస్ అవి వింటూ ఉంటుంటే మెస్మరైజ్ అయిపోతాం. చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఓకేనండి. అలాగే అబ్దుల్ కలాం గారి స్పీచెస్ అంటే మనందరికి తెలిసిందే. మనందరికి తెలిసింది కాబట్టి అబ్దుల్ కలాం గారి ఫోటో పెట్టాను. బట్ యాక్చువల్‌గా ఫారిన్ కంట్రీలో అయితే కొంతమంది మార్టిన్ లూథర్ కింగ్ అని ఉన్నారు. ఇంకా కొంతమంది మంచి మంచి లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళేంటంటే వాళ్ళు మనకి చాలా మంచి ఎలా మాట్లాడాలి అనేటువంటి టెక్నిక్స్ అవి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. ఇంకొక టెక్నిక్ ఏంటంటే వాళ్ళు మాట్లాడిన స్పీచెస్ వింటే మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో లెజెండ్స్ కూడా ఎక్కడో దగ్గర మొదలుపెట్టారు. ఒక అడుగు వేస్తే గాని మనం ముందుకెళ్ళలేం. సో అందరూ కూడా భయంతోనే మొదలుపెట్టారు. కానీ వాళ్ళు సక్సెస్ కావడానికి ఒక సీక్రెట్ ఉంది. ఏం చేసి హౌ దే కుడ్ ఏబుల్ టు బికమ్ లెజెండ్స్. వాళ్ళు లెజెండ్స్ కింద ఎలా మారారు? ఎలా మారారంటే ప్రాక్టీస్ అండ్ ప్యాషన్. ప్రాక్టీస్ చేశారు అండ్ ప్యాషన్ కూడా ఇంపార్టెంట్. నేను సాధించగలను యెస్ అనేటువంటి మీలో ఒక ఆకలి ఉండాలి. నేను సాధించగలను. నాకు కావాలి అనేటువంటిది స్ట్రైవ్ అయిపోవాలి. ఓకే. ప్రాక్టీస్ అండ్ ప్యాషన్ లీడ్స్ టు దిస్ అన్నమాట. అండ్ ఇంకో పాయింట్ చెప్పండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మాట్లాడాలనుకుంటే ఓకే. కనెక్ట్ అవ్వడానికి మాట్లాడండి. ఇంప్రెస్ చేయడానికి మాట్లాడండి. కనెక్ట్ అయిపోవాలి. మనం చెప్పేది ఏదైనా సరే గుండెల్లోంచి రావాలి. నిజాయితీగా రావాలి. గుండెల్లోంచి రావాలి. మాట లోపల నుంచి హార్ట్‌లోంచి వచ్చిందనుకోండి ఓపెన్ హార్ట్ అన్నమాట. ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ చూస్తుంటాం కదా! ఓపెన్ హార్ట్ అంటే డైరెక్ట్‌గా మన మనసులో ఆ టైంకి ఏమనిపిస్తే స్పాంటేనియస్‌గా చెప్పేయడమే, మాట్లాడడమే. ఎప్పుడైతే అది ఓపెన్‌గా హార్ట్‌తో మాట్లాడతారో దట్ ఈస్ జెన్యూన్. పబ్లిక్ అందరికి కూడా అదే కావాల్సింది. ఓకే. సో ఇప్పుడు ఈ కాలంలో ప్రెజెంట్ జనరేషన్ అంతా కూడా దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ యూ టు స్పీక్ ఫ్రమ్ హార్ట్. ఎప్పుడైతే మాట్లాడాలని కోరుకుంటారో ఖచ్చితంగా యూ స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడొద్దండి. వాళ్ళతో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవ్వాలంటే స్పీక్ ఫ్రమ్ యువర్ హార్ట్. సో మీరేం చేయాలి? కాన్ఫిడెన్స్ ఎప్పుడో వస్తుందిలే మనం వెళ్దాంలే, స్టేజ్ ఎక్కుదాంలే, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అని కాదు. వెళ్లి మాట్లాడేయండి. మాట్లాడడం మొదలెడితే మీకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా వస్తుంటుంది. ఒక మైక్ ప్రపంచం మొత్తం మీద మీ తాలూకా మీరు ఇవ్వాల్సిన సందేశాన్ని ఒక మైక్ ఆహ్, ప్రపంచంలో ఉన్న చాలా మందికి చేరవేయడానికి ఒక మైక్ మీకోసం వెయిట్ చేస్తా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఒక మైక్ ఈస్ వెయిటింగ్ టు క్యారీ యువర్ మెసేజ్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్. ఒక మైక్ మీకోసం వెయిట్ చేస్తుంది. నన్ను ఎవరైనా వాడుకోండి. మీ తల మెసేజ్ నేను తీసుకెళ్ళి ప్రపంచం మొత్తాన్ని చాటి చెప్తాను. వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని చెప్పి ఒక మైక్ మిమ్మల్ని పిలుస్తుంది. రైట్. ఇప్పుడు ప్రపంచం కూడా రెడీగా ఉంది. నౌ వరల్డ్ ఈస్ ఆల్సో రెడీ టు లిసన్ టు యూ అండ్ ఆర్ యూ రెడీ? ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళంతా ఆర్ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ ఆర్ వెన్ ఇఫ్ యు ఆర్ రెడీ. సూపర్ సార్. సూపర్. ఎక్సలెంట్. హోటల్ ఇదే భోజనం సార్. కదా ఎట్లయినా యాహ్! సో యూ ఆర్ బోర్న్ టు స్పీక్. మనం మాట్లాడడానికే పుట్టామండి. వి ఆర్ ఆల్ బోర్న్ టు స్పీక్. మాట్లాడడానికే. మన మాటల వల్ల వేరే వాళ్ళు ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికే మనం పుట్టాం. గుర్తుపెట్టుకోండి. వి హావ్ ఎ పర్పస్. వి ఆల్ హావ్ ఎ పర్పస్ టు సర్వ్. మనకందరికీ ఒక పర్పస్ ఉంది. ఒక పర్సన్ ట్రైన్ చేయడమా, మన మాటల ద్వారా వేరే వాళ్ళలో ట్రాన్స్‌ఫార్మేషన్ క్రియేట్ చేయడం అనేటువంటిది మనకంటూ ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. ఓకే. సో యాహ్! విత్ దిస్ నోట్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.
సో myself R. Narasimhamurthy. So I'm heading Petro Complex Mettapalli. 10,000 మంది పనిచేస్తున్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి నేను ట్రైనింగ్ హెడ్గా పనిచేస్తున్నాను. సో నేను ఇప్పటిదాకా మీకు లాస్ట్ స్క్రీన్లో కూడా మీకు ఒక చిన్న ఇన్పుట్ ఇచ్చాను, అది చూసారు కదా. ట్రై చేస్తే ఏమవుతాం, అయితే సక్సెస్ వస్తుంది, లేకపోతే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే ఏం చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయాలి. సక్సెస్ వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇది నేను ఇచ్చే మెసేజ్ అండి. సో విత్ దిస్ నోట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, థ్యాంక్ యూ అవర్ రీజనల్ ప్రెసిడెంట్ రవి గారు, అండ్ ఆల్ అదర్ టీమ్ మెంబర్స్, mentors team. Thank you so much. Thank you for providing me this opportunity on this particular topic, stage fear. So over to the host. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటువంటి మంచి సెషన్ విన్న తర్వాత మాలో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టేజ్ ఫియర్ అంటే ఏంటో ఫస్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఫస్ట్ చెమటలు పట్టేస్తూ ఉంటాయి, నోరు తడారిపోతూ ఉంటుంది, వణుకు వచ్చేస్తూ ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేషన్గా ఉండలేకపోతాం. ఇవన్నీ కూడా మనం స్టేజ్ ఫియర్ కిందే తీసుకుంటామండి. చాలా మంది చనిపోవడానికి అయినా ఇష్టపడుతున్నారు కానీ స్టేజ్ పై ఎక్కి మాట్లాడడానికి 75% కూడా ఇష్టపడట్లేదటండి. దాంతో పాటుగా నేను ఈరోజు తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటంటే, ప్రాక్టీస్ 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 ట్రిపుల్ ప్రీ టెక్నిక్ అండి. మనం ఏదైనా సాధించాలనుకుంటే కనుక ముందుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దాంతో పాటు మనం త్రిబుల్ ఆర్ టెక్నిక్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మన దగ్గర కంటెంట్ ఉంటే కనుక దాన్ని ఒక మిర్రర్ ముందర కానీ, ఏదైనా వస్తువు ముందు కానీ, లేకపోతే ఒక ఫోన్ ముందర, ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుని దాన్ని మీరే వినొచ్చు, ఎవరికి చూపించక్కర్లేదు. మీ మిస్టేక్స్ ఏంటా అన్నది రెక్టిఫై అవుతూ ఉంటాయి. సో అలా రిపీటెడ్గా మీరు ఏదైనా విషయాన్ని నేర్చుకున్నట్లయితే కనుక మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, నేను దీన్ని చేసేయగలను, చాలా ఈజీ టాస్క్, దట్స్ ఇట్ అని చెప్పేస్తుంటుంది అనమాట. దీన్నే సార్ విజువలైజేషన్ టెక్నిక్ యూజ్ చేయండి. మనం ఏదైనా అనుకున్నాం అంటే అది సాధించే వరకు విడిచిపెట్టకూడదు. పట్టు పట్టనేలా, పట్టిన పట్టు విడవనేలా అంటారు కదా. సో అంటే ఏదైనా సరే మనం కాన్ఫిడెంట్గా నేను చేయగలను అని నమ్మితే గనక, ఫస్ట్ మనల్ని మనం నమ్మితే గనక ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న ఆడియన్స్ కూడా నమ్ముతూ ఉంటారండి. ఇందులో మనం ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే వాయిస్ మాడ్యులేషన్. మనం ఎలా మాట్లాడుతున్నాము, దాంతోపాటు బాడీ లాంగ్వేజ్. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాట కంటే ముందు మన హ్యాండ్స్ మూవ్మెంట్ ఉందా, లేదా మనకి మాటకి తగ్గట్టుగా మన హ్యాండ్ మూవ్మెంట్ ఉందా అన్నది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. దాంతో పాటుగా మన ఏ స్టోరీనైనా చెప్పామంటే మనం చెప్పిన ప్రతి విషయం మర్చిపోవచ్చు, కానీ మనం చెప్పిన స్టోరీనైతే 80% వరకు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి సార్ చెప్పడం అయితే జరిగింది. చాలా మంచి సెషన్ అయితే ఈరోజు మనకి ఇచ్చారు. మీరు ఎవరికైనా కనుక డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్గా అడగండి, సార్ డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. సార్ పీపీటీ అయితే మనకి అద్భుతంగా కనిపించి